మొత్తము నియోజకవర్గంలో నాకైతే నియోజకవర్గంలో శ్రీరామపేట వన్ సెకండ్ రైట్ నాకేందా మాది వీణవంక మండలం శ్రీరామపేట గ్రామం. నేను వృత్తిరీత్యా సగర ఉప్పర నిర్మాణ కార్మికుడిని. ఇది మా ఊరు పైలట్ విలేజ్గా ప్రకటించడం మాకు చాలా సంతోషం. శ్రీరాములపేట దీనిలో భాగంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే మాకు గతంలో ఇల్లు సగర ఉప్పర కార్మికుడిని కాబట్టి పనిచేసే శక్తి ఉన్నా కూడా ఆర్థికంగా లేకపోయేసరికి చాలా చిన్న ఇంట్లోనే నివాసం ఉండే పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడైతే మాకు ఇల్లు మంజూరు చేసిరో అప్పుడు మాకు నేను, మా భార్య, మా పని వాళ్ళందరం కలిసి మేము ఇందిరమ్మ ఇల్లు సాధ్యమైనంత తొందరగా నిర్మించుకున్నాం. ఎందుకంటే మేము ఉప్పర కార్మికులం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ పథకం వల్ల మాకు మిగతా పని సగర కూలీలకు కానీ మిగతా దానికి అనుబంధ వృత్తులన్నిటికీ చాలా ఊతం ఇచ్చినట్టు అయింది. అందరూ చాలా ఇప్పుడు అందరికీ పని దొరికినట్టు అయింది. దీనికి అనుబంధ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంతటి మాకు అది చేసిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, మరియు మా ప్రణవన్న గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు వీణవంక మండల్ శ్రీరాములపేట గ్రామంకి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పైలట్ విలేజ్ మొత్తం వీణవంక మండల శ్రీరాములపేట పైలట్ విలేజ్లో దాదాపు 138 ఇందిరమ్మ ఇల్లులు ప్రొసీడింగ్లు ఇచ్చడం జరిగింది. అంటే శాచ్యురేషన్ మోడ్లో ఈ గ్రామంలో ప్రతి ఒక్క అర్హులకు, నిరుపేదలకు శాచ్యురేషన్ మోడ్లో ఇక్కడ ప్రొసీడింగ్లు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఒక మొత్తం నియోజకవర్గంలోనే మొదటి ఇల్లు ఈరోజు గోప్రవేశం చేసుకున్నారు. లబ్ధిదారులు మన రాజేందర్ అన్న, దేవుని రాజేందర్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గోప్రవేశానికి నన్ను ఆహ్వానించింది. ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్. ఎందుకంటే గత 10 ఏళ్ళ ఒక్క ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా, హుజురాబాద్ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇల్లు కట్టిన దాఖలాల్లో బెనిఫిషరీస్కి ఇచ్చిన పత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లు ఇచ్చి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క దఫలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తే దఫలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ దాన్ని ఇప్పుడు మేము గోప్రవేశం చేసుకుంటున్నాం. రానున్న మరొక నెల రోజుల లోపల మరొక 3500 ఇల్లులు ఎంపిక మళ్ళీ అధికారులు ఊర్లో చేపడతారు. మరి దాంతోపాటు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టున్నాయో నియోజకవర్గంలో దాదాపు 900 నుంచి 1000 వరకు కట్టున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులను కూడా వాళ్ళు కట్టు వదిలిపెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెడితే దాన్ని కూడా మళ్ళా చిన్న రిపేర్లు చేయించి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి దాన్ని కూడా రిపేర్లు జరుగుతున్నాయి. రానున్న రోజులు అతి త్వరలో నిరుపేదలకు, ఇల్లడుగు లేని వాళ్లకు, గుంట భూమి లేని వాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒక పనితీరు. ఒక్క 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇప్పుడు 3500 ఇళ్ళతో పాటు
ఇంకొక 900 ఇల్లులు కూడా నిరుపేదలకు ఇవ్వబోతున్నాం. ఇదొక ప్రాసెస్, ఇదో ప్రక్రియ. శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్క నిరుపేదకు అర్హులు ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి ఇల్లు వచ్చేంత, ఇంద్రం ఇల్లు అయితే కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కానివ్వండి, వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను, మా కార్యకర్తలు అందరూ అర్హులను ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తూ, మరి దాంతోపాటు ఇంద్రం మిల్లు ఒకటి, మరి దాంతోపాటు మీరు చూడొచ్చు రేషన్ కార్డులు 10 ఏళ్ళ మన నియోజకవర్గానికి రాలే. ఇప్పుడు 99% మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. దాదాపు నియోజకవర్గంలోనే 11,000 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. దాంతోపాటు 12,000 మందికి న్యూ అడిషన్లు చేసిన రేషన్ కార్డులు. ఇది కూడా ఒక చరిత్ర. ఇంతవరకు 10 ఏళ్ళలో చెయ్యండి మన కాంగ్రెస్ పార్టీ చేసి చూపెట్టింది. దాంతోపాటు సన్నబియ్య కార్యక్రమం ఇప్పుడు నేను ఊర్లో వస్తుండగా మహిళలందరూ ఆనందపడుతున్నారు. 3 నెలల రేషను ముందే ఇచ్చింది మన ప్రజాప్రభుత్వం. మరి ఇది కదా కావాల్సింది ప్రజలకి. మరి ఎందుకో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలే. మీరు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి, 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంపైతే కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 500 రూపాయలకు సిలిండర్ అయితే కానివ్వండి, ఇందిరా మిల్లులు కానివ్వండి, సన్నబియ్య కార్యక్రమం అయితే కానివ్వండి, లేకపోతే మన రేషన్ కార్డుల విషయంలో చూసుకుంటే ఒక్కొక్కటిగా 9 రోజుల 9,000 కోట్లు వేసి మన రైతు భరోసా ఇచ్చింది మన ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంతోపాటు 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ చేసి చూపిస్తాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా మేము ముందుకు పోతున్నాం. ఇక అపోజిషన్ వాళ్ళు